ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పర్వతిరెడ్డి కిషోర్ కుమార్ ఎన్నికల సందర్భంగా పలువురు ఆప్స సభ్యులు ఆయన అభినందించారు. ఒంగోలులోని సీనియర్ కాని హోటల్ లైన్లో జూపిటర్ స్కూల్లో జరిగిన మీడియా సమావేశంలో పలువురు ఆయనకు ప్రత్యేక అభినందన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబురావు, మల్లికార్జున్, శ్రీనివాసరెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఓకేనా? పత్రికా మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆహ్వానాన్ని మన్నించి జూపిటర్ హై స్కూల్లో జరుగుతున్నటువంటి అప్సా రాష్ట్ర పత్రికా సమావేశానికి చేసినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అప్సా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబురావు గారు, అట్లనే సమతానగర్ సాయి మల్లికార్జునరావు గారు, గాంధీ ఈటెక్నో స్కూల్ అయినటువంటి ఏ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా జూపిటర్ హై స్కూల్ అయినటువంటి వంశీకృష్ణ, కొత్తపట్నం మండలి నుంచి సాయి టెక్నో హై స్కూల్ నుంచి ధనిషా గారు కూడా ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. మొన్న ఈ నెల 14వ తారీఖున విశాఖపట్నంలో అప్సా రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలు జరగడం జరిగింది. అందులో అన్ని జిల్లాల నుంచి కూడా అందరూ రాష్ట్ర కార్యవర్గం సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా హాజరవడం జరిగింది. ఆ కార్యక్రమంలో నన్ను అప్సా రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నికల మొత్తం కూడా చూస్తే మన ప్రకాశం జిల్లాలో ఈ 40 సంవత్సరాల ప్రైవేట్ పాఠశాలల ఉన్నటువంటి ఈ కాలంలో మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లాకి రాష్ట్ర అధ్యక్ష పదవి రావడం అనేది ఇదే మొదటిసారి. దానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. దానికి సహకరించినటువంటి ప్రకాశం జిల్లా ఉన్నటువంటి అప్సా గౌరవ సభ్యులందరూ కూడా నేను ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అప్సా సభ్యులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అప్సా అభివృద్ధికి నేను కృషి చేస్తానని, ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సమస్యలన్నింటినీ ఎదుర్కొనే విధంగా ఈ రాష్ట్రాన్ని ఈ అప్సా రాష్ట్ర సంఘాన్ని మొత్తం కూడా నేను పటిష్ఠత చేసి అన్నిటికన్నా కూడా ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా సంక్షేమంగా ఉండేటట్టుగా నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈ ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో జరుగుతున్నటువంటి ఈ పత్రికా సమావేశం మూలంగా తెలియజేసేది ఏంటంటే, ప్రతి నియోజకవర్గంలో ప్రకాశం జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా అప్సా కొత్తగా నియోజకవర్గం కొత్త బాడీని ఎన్నుకోవడం, అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకొని అందరిని కూడా కలుపుకొని ఈ సంఘం యొక్క పరిస్థితిని చేస్తానని సభాపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కొత్తగా ఎన్నికైనటువంటి కార్యవర్గాన్ని అందరినీ కూడా జులై నెలలో ప్రమాణ స్వీకారం ఒంగోలు పట్టణంలోనే ఘనంగా నిర్వహించాలని మా రాష్ట్ర కార్యవర్గం మొత్తం కూడా అనుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడే ఎమ్మటినే పెట్టడానికి 10th క్లాస్ ఈ హాలిడేస్ ఇవన్నీ రావడం వల్ల మన నెక్స్ట్ అడ్మిషన్స్ అవన్నీ ఉండటం వల్ల ఇబ్బంది కాబట్టి మేము జులై నెల ఎంచుకున్నాము. జులై నెలలో మంచి సభ పెట్టాలని అనుకుంటా ఉన్నాం. అయితే ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వం నుంచి అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నప్పుడు కూడా మేము అనేక రకాలైన అధికారులను కలుస్తూ కొన్నిటిని సాల్వ్ చేసుకుంటానే ఉన్నాము. అందులో భాగంగా గత ప్రభుత్వము అంతకుముందు ప్రైవేట్ పాఠశాలలకి 10 సంవత్సరాల రికగ్నేషన్ కాల పరిమితి అనేది ఉండేది. అంటే ఒకసారి రికగ్నేషన్ ఇస్తే 10 సంవత్సరాలు ఇంకా రికగ్నేషన్ లేకుండా అదే రికగ్నేషన్ మీద పాఠశాలను కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే గత ప్రభుత్వం దాన్ని 10 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలకు కుదించింది. మళ్ళీ ప్రైవేట్ పాఠశాలలు ఒత్తిడి మేరకు దాన్ని 5 సంవత్సరాలు చేసింది. ఎలక్షన్ మూవ్మెంట్లో 8 సంవత్సరాలు చేసింది. అయితే మన నారా లోకేష్ గారిని మేము ఎలక్షన్ మూవ్మెంట్లో కలిసినప్పుడు అప్పుడు నేను 10 సంవత్సరాలు ఇస్తానని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది. దానికి సానుకూలంగా అయితే ఇప్పుడు 8 సంవత్సరాలు ఇస్తున్నాడు. అయితే విద్యాశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే, ఇప్పటి నుంచి పెట్టుకునే వాళ్ళకి 10 సంవత్సరాలు ఇస్తానని ఇచ్చారు. 10 సంవత్సరాలు అయితే ఇప్పటి నుంచి పెట్టుకునే వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అట్లా కాకుండా ఆల్రెడీ ఫైల్ ఎగ్జిస్టింగ్ గా ఉన్నటువంటి ఈ రికగ్నేషన్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా 10 years 8 years ఇచ్చిన వాళ్ళకి కూడా సింగిల్ ఏ ఫైల్ పెట్టుకోకుండా ప్రొసీజర్ లేకుండా ఒకసారిగా 10 years ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు రేకుల్ షెడ్స్ ఉన్నాయి. స్కూల్స్ ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా కొన్ని బిల్డింగ్స్లో ఉన్నాయి, కొన్ని రేకుల్ షెడ్స్లో ఉన్నాయి. అయితే కొత్తగా వచ్చిన జీవో ప్రకారం రేకుల్ షెడ్స్లో ఉన్న వాటికి రికగ్నేషన్
ఇవ్వము అని ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. మేము దానికి అంగీకరిస్తూ ఉన్నాము. ఎందుకంటే విద్యార్థుల యొక్క శ్రేయస్సు కోసము ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మేము కూడా భావిస్తూ, అయితే ఇప్పటి నుంచి కొంత టైం ఇస్తే మేము కూడా దాన్ని బిల్డింగ్ రేకుల షెడ్లు అన్నిటి కూడా మార్చుకొని బిల్డింగ్లోకి మేము కూడా బిల్డింగ్స్ కట్టుకొని పక్కాగా మేము కూడా విద్యను అందిస్తామని తెలియజేసుకుంటూ, కొంచెం సడలింపు ఇవ్వాల్సిందిగా అది చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో మండల ప్రాంతాల్లో ఉన్న అనేక రకాలైనటువంటి చిన్న చిన్న ప్రైవేట్ పాఠశాలలు కూడా అవి ఉపయోగించుకొని అందరూ కూడా రికగ్నేషన్ పొంది పేద విద్యార్థులు కూడా విద్యను అందిస్తారని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా గత ప్రభుత్వంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేవి ఇస్తా ఉన్నారు. అంతకుముందు కూడా గత ప్రభుత్వం కంటే ముందు ఉన్న ప్రభుత్వం కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనేవి నడపడం జరిగింది. అయితే గత ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూల్ని క్లోజ్ చేసేసింది. ఆ విధానాన్ని క్లోజ్ చేయడం వల్ల అనేక మంది ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలోకి వెళ్ళారు. కొంతమంది స్కూల్స్ క్లోజ్ చేసేయాల్సి వచ్చింది. కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు, ఇప్పుడు కూడా పడతానే ఉన్నారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బెస్ట్ అవైలబుల్ పెండింగ్ ఉన్నటువంటి బిల్లుల్ని కొంతమేరకు క్లియర్ చేస్తూ వచ్చింది. అయినా ఇంకో కొంత ఉంది. ఆ కొంత కూడా రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ప్రైవేట్ స్కూల్స్ నడుపుకుంటూ ఇంకా కూడా స్కూల్స్ని డెవలప్ చేసుకొని మా కాడ ఉండేదంతా కూడా ఈ బడ్జెట్ స్కూల్లో ఉండేటువంటి విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా మిడిల్ క్లాసు, లో మిడిల్ క్లాసు ఆర్థిక పరిస్థితి ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి మేము కూడా వాళ్ళ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా అది ప్రభుత్వం వారు కూడా అది ఆలోచించి అది కూడా అది కూడా పెండింగ్ బిల్స్ని ఎమ్మటనే క్లియర్ చేయవలసిందిగా మేము కూడా కోరుతూ ఉన్నాము. అంతేకాకుండా జీవో నెంబర్ 88 అది అంతకుముందు అమల్లోకి వచ్చింది. అంటే జీవో నెంబర్ 88లో ఏముందంటే మున్సిపాలిటీ హై స్కూల్లో మున్సిపల్ ఏరియా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రైవేట్ పాఠశాలలకి 1000 చదరపు గజాలు ఆట స్థలం ఉంటే సరిపోతుందని, అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 2000 గజాలు ఆట స్థలము ఉండాలని, రికగ్నేషన్ పొందడానికి ఉండాలని రూల్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అయితే పట్టణ ప్రాంతాల్లో 1000 గజాలతో అందరూ రికగ్నేషన్ చేసుకున్నా ఉన్నారు. ఇప్పుడు పెరిగినటువంటి రిజిస్ట్రేషన్ ఫీజుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో 2000 గజాలకి ఎవరు కూడా అంత రిజిస్ట్రేషన్ ఫీజు ఇచ్చి 10 సంవత్సరాలు లీజ్ అగ్రిమెంట్ ఇవ్వాలంటే కూడా ఆ స్థలం యొక్క హక్కుదారులు ఎవరు కూడా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. అందుకని వాళ్ళకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా జీవో నెంబర్ 88 అమలు చేస్తూ మున్సిపాలిటీ ప్రాంతంలో 1000 గజాలతో పాటు 1000 గజాలు లాగిన వాళ్ళకు కూడా రికగ్నేషన్ ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా నెక్స్ట్ బడ్జెట్ స్కూళ్ళకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మా అప్సా తరపున మేము తెలియజేస్తా ఉన్నాము. అంటే అనేక రకాల కులాల వారికి అందరికి కూడా వచ్చిన ప్రభుత్వాలు అయితే ఏ ప్రభుత్వమైనా సరే అనేక రకాల కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అట్లానే బడ్జెట్ స్కూళ్ళకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే మేము కూడా ప్రైవేట్ స్కూల్స్ కూడా అక్కడ తక్కువ వడ్డీకి రుణాలు కానీ ఇచ్చినట్టయితే ఆ రుణాలతో తీసుకొని మేము కూడా ప్రైవేట్ పాఠశాలన్నీ కూడా వృద్ధి చేసుకోవడానికి సహాయపడుతుందని మేము కూడా ఇది డిమాండ్ చేస్తూ ఉన్నాము. బడ్జెట్ స్కూల్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని, దానికి కూడా ప్రభుత్వం ఆమోదిస్తుందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవన్నీ సమస్యలు కూడా ఇక్కడ చెప్పినటువంటి సమస్యలు ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా మేము 10th క్లాస్ 24, 25 తారీఖుల తర్వాత స్కూల్స్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత కమిషనర్ గారిని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, ఎడ్యుకేషన్ సంబంధించిన ఓఎస్డీ గారిని అందరినీ కలిసి జూలైలో, ఆగస్టులో నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేసుకుంటామని మా సభ్యులందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పత్రికా విలేకరులందరికీ నా నమస్కారం అండి. నా పేరు వంశీకృష్ణ, జూపిటర్ హై స్కూల్ కరస్పాండెంట్ని. ముందుగా పత్రికా విలేకరుల తరఫున అండ్ మా స్కూల్స్ అందరి తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి కిషోర్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బడ్జెట్ పాఠశాలల విషయంలో చాలా అనుకూలంగా ఉంది. దానికి మన మంత్రి గారైనటువంటి నారా లోకేష్ గారికి మా ధన్యవాదాలండి. కానీ చిన్న చిన్న సమస్యలు విద్యా హక్కు చట్టం కింద 12(1)C కింద గత 3 సంవత్సరాలుగా 12(1)C యాక్ట్ ప్రైవేటు విద్యా సంస్థల్లో నడుస్తుంది. కానీ ఈ సంవత్సరం మాత్రమే 12(1)Cకి సంబంధించినటువంటి బిల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా అన్ని పాఠశాలలకు ఆ 12(1)C బిల్స్ అందలేదు.
మా విన్నపం ఏంటంటే గత ప్రభుత్వంలో హయాంలో నడిచినటువంటి ఆ 2 సంవత్సరాల బిల్స్ ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పెండింగ్ బిల్స్ కూడా శాంక్షన్ చేస్తే మా బడ్జెట్ పాఠశాలలకి చాలా మేలు చేసిన వారు అవుతారని అదొక విన్నపం. సో 12(1)Cకి సంబంధించిన బిల్స్ త్వరగా విడుదల చేయాలని మా కోరికండి. థ్యాంక్ యూ. మా మిత్రులు, నా గత 20 years నుంచి పరిచయం ఉన్నటువంటి కిషోర్ గారు అప్సా రాష్ట్ర అధ్యక్షులు అయినందుకు అభినందనలు తెలియజేస్తున్నాం. మాకు ఇంతకుముందు ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు కూడా కిషోర్ గారు మా ప్రైవేటు విద్యా సంస్థల సమస్యలన్నీ పరిష్కారం కోసం ఆయన చాలా గట్టిగా కృషి చేశారు. ఏ విద్యా సంస్థకి ఎలాంటి సమస్య వచ్చినప్పుడు కూడా తను ముందుండి అందరికీ ఒక నాయకుడిగా ముందుండి విద్యా సంస్థలు నడిపించాడు. అలాంటి పర్వతిరెడ్డి కిషోర్ గారు ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి అప్సా రాష్ట్ర అధ్యక్షులైనందుకు అభినందనలు తెలియజేస్తూ మన ప్రకాశం జిల్లాలోని ప్రతి విద్యా సంస్థకు కూడా ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. కిషోర్ నాయకత్వం ఇంకా ముందు ఇంకా బాగుండాలని, ఆయన నాయకత్వంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు కూడా తనకి ప్రోత్సాహాన్ని ఇస్తూ అప్సా యొక్క బలోపేతానికి నడుం బిగించాలని కోరుకుంటూ నా వంతుగా ఎల్లప్పుడూ అప్సా రాష్ట్ర అధ్యక్షులు పర్వతిరెడ్డి కిషోర్కి నేను ఎప్పుడూ అండగా ఉంటామని, ఎక్కువ మందిని ఈ అప్సా యూనిట్లో భాగస్వాములు అయ్యేది చూసి ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క సమస్యల పరిష్కారంలో మా రాష్ట్ర అధ్యక్షులకి ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఫస్ట్గా పత్రికా మిత్రులకి, మా తోటి కరస్పాండెంట్లు, స్టేజ్ దగ్గర ఉన్న వాళ్ళకి, స్టేజ్ మీద ఉన్న నాయకులకి, మొట్టమొదటిసారిగా మన జిల్లాకి రాష్ట్ర అధ్యక్షుడి పదవి రావటం, అది మన కిషోర్ సార్కి రావటం ఆయన్ని అభినందించాల్సిన తరుణం. కాబట్టి అందరం ఇక్కడ సమావేశమయ్యాము. పల్లెటూరులో ఉండే స్కూల్స్కి రేకుల షెడ్లు కాకుండా బిల్డింగులు అని అంటే, అక్కడ పల్లెటూరులో ఉండే స్కూల్స్ చాలా వరకు రేకుల షెడ్లోనే రన్ అవుతుంది. ఒక్కసారిగా ఫీజులతోటి బిల్డింగుల కన్స్ట్రక్షన్ అంటే కష్టతరమైంది. కాబట్టి దాని మీద యూనియన్ తరఫున లోకేష్ గారిని కలిసి ఆ ఒక్క సమస్య సాల్వ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. నేను అప్సాకి రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా పాత్రికేయ సోదరుల మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొదటిగా గత 40 సంవత్సరాలుగా మన జిల్లాకి రానటువంటి ఒక యూనియన్ రాష్ట్ర నాయకత్వం మన జిల్లాకు తీసుకొచ్చిన మాకు నూతన అధ్యక్షులు పర్వతిరెడ్డి కిషోర్ కుమార్ గారికి మా యూనియన్ మొత్తం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా అభినందనలు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళ పరిస్థితి గత 5 సంవత్సరాలను కాస్త చాలా మేమంతా ఇబ్బందులు పడ్డాం. మాకు అందరికీ తెలుసు, చాలా రకాల ఇబ్బందులు పడ్డాం. కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం, మమ్మల్ని ఆదుకునే ప్రయత్నాలు చేయడం కూడా చాలా చేసింది. దీంట్లో మాకు ఇబ్బంది కలిగించే కొన్ని ప్రతి పాఠశాలకి పక్కా బిల్డింగ్లు ఉండాలనేది, ఎగ్జిస్టెడ్ స్కూల్స్ కొన్ని ఉన్నాయి, అంతకుముందు షెడ్లలో చాలా స్కూళ్ళు ఉన్నాయి, వాటిని ఇప్పటికిప్పుడు బిల్డింగ్లు కట్టుకోవడం అంటే చిన్న స్కూళ్ళు మనకు తెలుసు. గారికి మా నూతన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా కిషోర్ కుమార్ గారికి అందరూ సగం తెలుపు కోరుకున్నాను. థ్యాంక్ యూ.